అందరికీ నమస్కారం. నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. సో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. సో ఈ 8 నెలల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కూటమికి సంబంధించి ఒక పరీక్ష ఎదురు కాబోతుంది. ఏంటి ఆ పరీక్ష అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి పరువు, ప్రతిష్ట, మర్యాద, పట్టు సాధించడం కోసం కూటమి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోటాల ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కోటాలో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కోటాలు అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ కూటమికి సంబంధించి అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు బరిలో నింపలేదు. వాళ్ళు ఈ ఎన్నికల్ని పాల్గొనట్లేదని చెప్పేసి ప్రకటించారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంటే ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పీడిఎఫ్, అలాగే యూటీఎఫ్, సో ఇలా టీచర్స్ యూనియన్స్ కావచ్చు, అలాగే ఇలాంటి యూనియన్స్ ఎక్కువగా పోటీ చేస్తుంటాయి. వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ పీడిఎఫ్ ఒకటి, అలాగే యూటీఎఫ్. సో ఇక్కడ గ్రాడ్యుయేట్కి సంబంధించేమో పీడిఎఫ్ అభ్యర్థులు ఆడ పోటీ చేస్తున్నారు. ఇక టీచర్స్కి సంబంధించి యూటీఎఫ్కి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పీడిఎఫ్కి అలాగే యూటీఎఫ్కి ఈ రెండింటికి కూడా వైసీపీ బ్యాక్ ఎండ్లో వాళ్ళ ఎలక్షన్ మెకానిజం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఎలాగైనా సరే కూటమిని ఓడించాలి అని చెప్పేసి వైసీపీ ఈ అభ్యర్థులకి సపోర్ట్ చేస్తూ గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు కూటమికి సంబంధించి ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలి. ఎందుకంటే ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఈ ఎన్నికల్లో గెలిస్తే అంటే ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నిక, అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళు దీన్ని ప్రామాణికంగా తీసుకోలేము. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్స్లో వ్యతిరేకత ఉందా అంటే సో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలకు సంబంధించినటువంటి అంశాలు, ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు వాటి మీద ప్రభావితం చూపించవచ్చు. అలాగనేసి సామాన్య ప్రజల్లో ఈ వ్యతిరేక సామాన్య ప్రజల్లో కూడా ఉందా అనేటటువంటి అవకాశం ఉండదు ఇక్కడ. ఎందుకంటున్నానంటే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు అధికారంలోకి రాగానే. ఇప్పటివరకు కూడా మెగా డిఎస్సికి సంబంధించి సరైనటువంటి క్లారిటీ లేదు. దీని మీద ఎస్పెషల్లీ నిరుద్యోగులంతా కూడా ఒక రకంగా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇటీవల మనం చూసాం గ్రూప్ 2కి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ వ్యవహారం, అంటే గోటుతో పోయేదాన్ని గొట్టల దాకా ఏ విధంగా తీసుకొచ్చారు అనేది కూడా మనం చూసాం. ఈ విషయంలో కూడా నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం మీద సీరియస్గా ఉన్నారు. కూటమి అభ్యర్థులను ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది, మా సత్తా ఏంటి నిరూపిస్తామని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పక్క ప్రచారం కూడా చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారం కూడా ఇంకా క్లారిటీ రాలేదు. దీనితో పాటు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో కూడా ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి కూడా చెప్పింది. కానీ ఈసారి ఇప్పటి వరకు కూడా దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మొన్నది కొన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశారు, కానీ అది జాబ్ క్యాలెండర్ కాదా అనేది స్పష్టత లేదు. ఇకపోతే జీవీ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం, పార్టీ క్యాడర్ కూడా మిశ్రమ స్పందన వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి. సో ఇన్ని అవాంతరాల మధ్య కూటమికి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీలు తీవ్రంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అలాగే టీచర్స్ కావచ్చు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అనే దాని మీద అయితే ఇంకా ఒక మీమాంస అయితే కంటిన్యూ అవుతుంది. మరొక వైసీపీ కూడా పీడిఎఫ్ అలాగే యూటీఎఫ్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూటమి స్పష్టమైనటువంటి హామీ నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఇతరత్ర మెగా డిఎస్సిని ఇస్తామని చెప్పేసి రకరకాల ప్రకటనలు కావచ్చు, హామీలు కావచ్చు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. మరి ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగితే బాగుంటుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఒకవేళ ఇప్పుడు కానీ కూటమికి సపోర్ట్ కానీ చేస్తే రేపు మెగా డిఎస్సి ఇస్తారా ఇరా అనేటువంటి ఆందోళన ఒక పక్క. ఒకవేళ కూటమికి సపోర్టు చేస్తే మెగా డిఎస్సిని ఇవ్వరేమో, సో ఎలాగో అనుకున్న పని అయిపోయింది కాబట్టి సో ఇవ్వరేమో అనేటటువంటి మీమాంస మరోపక్క. సో ఇలాంటి గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కూటమికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఈ కూటమి ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా వ్యూహంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ ఎలాగూ పోటీ చేయట్లేదు, సో మేము అధికారంలో ఉన్నాం, ఎలాగైనా సరే గెలిచిపోతామని చెప్పేసి కూటమి భావించవచ్చు. కానీ ఈ అవాంతరాలన్నీ కూడా కాస్త చేటు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆ
దిశగా కూటమి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతున్నాయో ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి కాస్త కష్టపడాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.